ఉంది చాలా ीराजनान्तरशुद्धाचमनीयं समर्पयामि శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి ఎం లక్ష్మమ్మ. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా శ్రావణ మాసము నాగుల పంచమి సందర్భంగా ఇక్కడ అమ్మవారు పుట్టలో వెలిసింది. ఇంతకుముందు నాగులు ఇక్కడ చెట్ల కింద నాగులు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి దగ్గర ఫస్ట్ నుంచి పాలమూరు పట్టణం పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు ఇక్కడ పెద్ద పుట్టలోనే వెలిసింది అమ్మవారు. అందుకని ఇక్కడ అమ్మవారు ఫస్ట్ వెలిసిన అమ్మవారు కనుక భక్తులు మొత్తం ఇక్కడ పాలమూరు పట్టణం నుంచి చుట్టుముట్టిన వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ పాలు పోస్తారు. అమ్మవారు నాగులు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ ఫస్ట్ ఉన్నది ఇక్కడ పుట్ట బాగా పెద్దగా ఉండే కానీ అమ్మ ఫస్ట్ నుంచి నమ్మకం భక్తులకు. ఇక్కడ వస్తే మంచిగా అవుతుంది, అమ్మ చల్లగా చూస్తుందని వచ్చి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటారు. ఈ శ్రావణ మాసం మొత్తం ఇట్లే ఉంటారు. ఈ శుక్రవారాలు మంగళవారాలు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరము 2వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం రాలేదు, 3వ శుక్రవారం వచ్చింది. భక్తులు కూడా మంచిగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ అమ్మను ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేసుకొని ఇక్కడ వచ్చి అమ్మవారిని వేడుకుంటారు. ఎప్పుడు ఇట్లా భక్తులను చల్లగా కాపాడాలి, పాలమూరు మంచిగా అభివృద్ధి కావాలి అని నేను అమ్మని వేడుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల పంచమి కాబట్టి అందరూ పుట్టలో పాలు పోస్తారు. అందరికీ క్షేమంగా ఉండాలని నూతన దంపతులు ప్రతి ఒక్కరు తమ కుటుంబం అంతా చల్లగా ఉండాలని నాగులమ్మని ప్రార్థిస్తూ పాలు పోసుకొని పూజ చేసుకుంటారు. నాగుల స్పెషల్ కాబట్టి చాలా బాగా జరుపుకుంటారు అందరూ. తెలంగాణలో ఇది చాలా పెద్ద పండుగ.